సైజు బ్లౌజులకి అయితే నెక్ షోల్డర్ వేరేగా ఉంటుంది, పెద్ద సైజు బ్లౌజులకి అయితే వేరేగా ఉంటుంది. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనకి నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్ పెడతాము. అదే పెద్ద సైజు అయితే 5.5 ఇంచెస్ పెడతాము. ఇది చిన్న సైజు కాబట్టి నేను నెక్ షోల్డర్ మొత్తం కలిపి 5 ఇంచెస్కి పెట్టాను. అయితే ఇది నాకు ఆది బ్లౌజ్ ఇచ్చారు. ఆది బ్లౌజ్ వచ్చేసి ఇది స్క్వేర్ నెక్ అయితే మనకి నెక్ వెడల్పు తెలుస్తుంది. అంటే ఆది బ్లౌజ్ తీసుకుని స్క్వేర్ దగ్గర వెడల్పు ఎంత వచ్చిందో కొలవాలి. ఈ విధంగా కొలిచినప్పుడు మీకు వెడల్పు కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, నాకు 5.5 ఇంచెస్ వచ్చింది. కానీ మనకు ఆది బ్లౌజ్కి 5.5 ఇంచెస్ వస్తే మనము 1/2 ఇంచ్ తగ్గించి 5 ఇంచెస్సే మార్కింగ్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత 1/2 ఇంచ్ పెరుగుతుంది అన్నమాట. అలా ఆ ప్రకారం చూసుకుంటే 5 ఇంచెస్లో సగం ఎంత పెట్టాలి, మనము 2.5 ఇంచెస్ వెడల్పు మార్కింగ్ చేయాలి. ఈ విధంగా నెక్ వెడల్పు 2.5 ఇంచెస్ పెట్టేస్తే మనకి షోల్డర్ ఎంత మిగులుతుంది, 2.5 ఇంచెస్సే మిగులుతుంది. మీరు అది సరిపోతుందా లేదా ఆది బ్లౌజ్ని పెట్టి చూసుకోవచ్చు. ఆది బ్లౌజు కుట్టిన తర్వాత షోల్డర్ ఎంత వచ్చింది, 2 ఇంచెస్ వచ్చింది. మరి కుట్లు కోసము అడిగి వైపున కుట్లు కోసం కావాలి కదా, అంటే హ్యాండ్స్ అతకడానికి 1/2 ఇంచ్ కావాలి, నెక్ అతకడానికి 1/4 ఇంచ్ కావాలి. అంటే మొత్తం మనకు కలిపి 2.75 కావాలి. కానీ మనకి ఇక్కడ 2.5 మాత్రమే ఉంది, అంటే 1/4 ఇంచు తక్కువైంది. మనం ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకుంటే ఈ విధంగా 1/4 ఇంచు తక్కువైంది కాబట్టి 1/4 ఇంచు పెంచుకోవాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, ఏంటంటే చిన్న సైజు బ్లౌజ్కి నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్ పెట్టమన్నారు, పెద్ద సైజుకి 5.5 పెట్టమన్నారు. మీరు చిన్న సైజు బ్లౌజే కదా 5 పెడితే ఎందుకు సరిపోలేదు, 1/4 ఇంచు ఎందుకు పెట్టవలసి వచ్చింది అని. మనకి ఇక్కడ 2 కారణాల వల్ల ఈ విధంగా వస్తుందండి. అది ఏంటంటే కొంతమందికి చిన్న సైజు బ్లౌజ్ అనే సరే, అంటే నడుము దగ్గర వాళ్ళకి సన్నంగా ఉన్న వీపు వెడల్పుగా ఉంటుంది, షోల్డర్ దగ్గర భాగము వెడల్పుగా ఉండడం వల్ల షోల్డర్ వెడల్పు పెంచవలసి ఉంటుంది.